లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సినీ వర్గాల్లో మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ట్రైలర్ లోనే సినిమా మొత్తాన్ని చూపించాడు ఆర్జీవీ. ట్రైలర్ లో ఒక షాట్ లో మోహన్ బాబును కూడా వర్మ కవర్ చేశాడు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు సమయంలో మోహన్ బాబు కూడా ఆయనకు దూరం అయ్యాడు అంటూ లక్ష్మీ పార్వతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ గారిని మోహన్ బాబు చాలా గౌరవించేవాడు, అన్న అనే గౌరవంను ప్రదర్శించేవాడు. కానీ ఆ సమయంలో మాత్రం మోహన్ బాబు కూడా చంద్రబాబు నాయుడును సపోర్టు చేశాడు. ఎన్టీఆర్ తీరుపై అప్పట్లో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గారి గురించి మోహన్ బాబు అప్పట్లో తప్పుడు ఉద్దేశంతో ఆలోచించాడు. అందుకే చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచాడు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు తాను చేసింది తప్పు అని తెలుసుకున్నాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు గురించి తానెప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. మోహన్ బాబు మాత్రమే కాకుండా ఆ సమయంలో ఆయన మోసం చేసి చంద్రబాబు నాయుడు పంచన చేరిన వారు ఆ తర్వాత నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పారు. ఏం చెప్పినా ఎంత చేసినా ఏం లాభం, ఆ సమయంలో జరిగిన నష్టాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేరు కదా అంటూ లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది. వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరి బండారం బయటపడుతుందని లక్ష్మీ పార్వతి ధీమా వ్యక్తం చేస్తుంది. వర్మకు మాత్రమే ఈ స్థాయి దమ్ము ధైర్యం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ల మొదటి పరిచయం నుండి ఎన్టీఆర్ తుది శ్వాస విడిచి ఇంట్లో నుండి అర్ధరాత్రి సూట్కేసులు బయటకు వెళ్లే వరకు మోహన్ బాబు పాత్ర కీలకం. లక్ష్మీ పార్వతితో ఎన్టీఆర్ పెళ్లి చేసింది. తిరుపతి సభకు భార్యతో చెప్పి లక్ష్మీ పార్వతిని రహస్యంగా తెచ్చింది. ఆ తరువాత లక్ష్మీ పార్వతికి రాజకీయాల్లోకి రావాలి అని ఆశ చూపింది అన్నీ మోహన్ బాబే. లక్ష్మీ పార్వతికి మొదటి భర్త ద్వారా కలిగిన కొడుకుని మెడిసిన్ చదువులు పూర్తయ్యే వరకు మోహన్ బాబే తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇలా ఎన్నో చీకటి అధ్యాయాలకు మోహన్ బాబు సజీవ సాక్ష్యం. కానీ మోహన్ బాబు నోరు విప్పి ఏ రోజు ఏం జరిగింది చెప్పలేదు. అన్నగారికి అన్యాయం జరిగిందా లేక లక్ష్మీ పార్వతి తప్పు చేసిందా, కొడుకులు అల్లుడు వెన్నుపోటు పొడిచారు అనేవి ఇప్పటికీ ఎప్పటికీ బయట ప్రపంచానికి పూర్తిగా తెలియని నగ్న సత్యాలు.